నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ట్రైనర్, యోగా గురువు మన విశ్వక్సేన్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మ్యాజిక్ వాటర్, అసలు మ్యాజిక్ వాటర్ అనగానే మన వ్యూవర్స్ అందరికి ఎలా ప్రాణం లేచి వస్తుంది అంటే, యాజ్ ఏ మనీ పవర్ ట్రైనర్ మీరు చెప్పండి, మీ ఉద్దేశం ప్రకారం ఈ మ్యాజిక్ వాటర్లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటారు? మీ మాటల్లో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆ వర్డ్ లోనే ఉందండి మ్యాజిక్. వాటర్లో మ్యాజిక్ ఏదో ఉందని. అయితే ఈ వాటర్ పరంగా చూసుకున్నప్పుడు సాధారణంగా మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. అంటే పంచభూతాల్లో ఒకటైన వాటర్ ఎలిమెంట్ మనకు బయట నుంచి వచ్చే వాటర్ని ఎక్కువగా మన శరీరంలోని అణువులు ఆకర్షిస్తాయి. దీన్ని సైంటిఫిక్గా జపాన్కి చెందిన డాక్టర్ మసారా ఎమోటో అనే ఒక శాస్త్రవేత్త దీనికి ప్రయోగాల్లో శాస్త్రయుక్తంగా నిరూపించారు. అనేక రకాల బాటిల్స్లో వాటర్ని నింపేసి వాటి మీద కొన్ని రకాల భావాలకు స్టిక్కర్స్ అతికించడం ద్వారా అవి వాటి మార్పుని స్ట్రక్చర్స్లో మార్పులు రావడం గమనించాడు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు. ఎలాగంటే ఒక రకమైన బాటిల్లో వాటర్ని నింపేసి ఆ బాటిల్ మీద హ్యాపీ అని రాసి ఒక స్టిక్కర్ రాశాడు. ఇలా రకరకాల భావాలు స్టిక్కర్స్ రాసి మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ మాలిక్యూల్స్లో చేంజెస్ వచ్చాయి. ఓకే. మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ స్టిక్కర్స్ని వాటి మీద మీ భావాలకు ఆపాదించడం ద్వారా సాధారణంగానే వాటర్లో మార్పులు రావడాన్ని ఆయన గమనించాడు. కేవలం స్టిక్కర్స్ అంటే కేవలం స్టిక్కర్స్ని అతికించడం ద్వారా వాటర్ మాలిక్యూల్స్లో చేంజెస్ వచ్చాయి. కాబట్టి మీరు వాటర్ తాగుతున్నప్పుడు మీరు ఏ భావంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకొని మీరు వాటర్ తాగండి. వాటర్ మన శరీరానికి చాలా ప్రధానమే. మనం రోజు 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. కానీ తాగేటప్పుడు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? మీరు సంతోషంగా ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? బాధపడుతూ నీళ్లు తాగుతున్నారా? ఆవేశంలో ఉన్నారా? ఒకవేళ కనుక మీరు ఆవేశంలో ఉండి వాటర్ తాగితే ఆ వాటర్ కూడా మీ శరీరంలో ఆవేశాన్ని పెంచే విధంగా తయారవుతుంది. ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ ఆయన చేశాడు వాటర్లో. ఇన్ని రోజులు మీరు ఎలా తాగారు వాటర్? సాధారణంగానే తాగారు, ఎటువంటి ఆలోచనలు లేకుండా. కానీ మీరు తాగేటప్పుడు ఎటువంటి భావనలో ఉంటారో వాటర్ అనేది చాలా ముఖ్యమండి. మనం సాధారణంగా మనకు చూడండి, మన దైనందిన అవసరాల్లో ప్రతి చోట మనం వాటర్ని వాడుతూనే ఉంటాం. స్నానానికి కానివ్వండి, తినడానికి కానివ్వండి, వంటలకు కానివ్వండి, పూజా కార్యక్రమానికి అనేక చోట్ల, చివరికి మనకు శ్మశానాల్లో తద్దినాల కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా వాటర్ అక్కడ వాడడం జరుగుతుంది. వాటర్కి అంత ప్రాధాన్యత ఉంది. అంటే ఈ యూనివర్సల్లో వాటర్కి మన బాడీకి ఏదో ఒక లింక్ ఉంది. దాన్నే డాక్టర్ మసారా ఎమోటో అనే శాస్త్రవేత్త శాస్త్రయుక్తంగా నిరూపించాడు. ఎప్పుడైతే బాహ్య ప్రపంచం నుంచి వచ్చే వాటర్ వ్యక్తి శరీరంలో ఉండే అణువులకు ఆకర్షణగా మారి వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకుంటూ ఉన్నారో అవి నెరవేరడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ టెక్నిక్. అయితే వాటర్ ద్వారా మీరు ఎటువంటి కోరికలు కోరుకోవచ్చు? మీ హెల్త్కు సంబంధించిన కోరికలు కోరుకోవచ్చు, మీ జీవితంలో రిలేషన్స్ని పెంపొందించుకోవాలనుకుంటే కోరవచ్చు, మీ కెరియర్కి సంబంధించి మీ కుటుంబంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా, ఆర్థికంగా ఎదగాలని అనుకుంటున్నారా, ఒక మంచి జీవిత భాగస్వామిని ఆకర్షించాలనుకుంటున్నారా, మనీకి సంబంధించిన ఎటువంటి ప్లాన్స్ మీరు వేయాలనుకుంటున్నారు, ఇవన్నీ వాటర్ బాటిల్స్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు. మీరు తాగేటప్పుడు ఒక్కసారి మీ ఏవైతే కోరికలు కోరుతున్నారో, చాలామందికి ఒక డ్రీమ్ జాబ్ సంపాదించాలనే కోరిక ఉంటుంది. అటువంటి వ్యక్తులు గనక మీరు వాటర్ని తాగేటప్పుడు మీ ఆలోచనని గనక ఒక 3 సెకండ్లు వాటి చెప్పగలిగితే, కొంతసేపు ఆగి మీ భావాలన్నీ ఆ వాటర్లోకి వచ్చి మీరు తాగేటప్పుడు అదే భావంలో నేను ఒక ఉత్తమమైన ఉద్యోగాన్ని పొందినందుకు విశ్వానికే కృతజ్ఞతలు అని పొందినట్లు ఫీల్ అవుతూ వాటర్ని గనక తాగితే ఆ వాటర్ అనేది అదే భావంతో మీ శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. మీ జీవితంలో అటువంటి వాటిని ఆకర్షించడం జరుగుతుంది. అది మీకు ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారంలో వచ్చే లాభాల మీద కానివ్వండి, అదేవిధంగా మీ జీవితంలో ఒక మంచి చక్కటి అమ్మాయిని ఆకర్షించాలన్నా, ఒక మంచి వ్యాపారాన్ని ఆకర్షించాలన్నా, అలాగే మీ హెల్త్ కెరీర్కి సంబంధించి ఎటువంటి విషయాల్ని మీరు ఆకర్షించాలనుకుంటున్నారు వాటర్ బాటిల్ ద్వారా చేయవచ్చు. మిరాకిల్స్ సృష్టించవచ్చు వాటర్ బాటిల్ ద్వారా. ఈ మ్యాజిక్ వాటర్ అనేది మీ జీవితంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి మ్యాజిక్ వాటర్ని? మ్యాజిక్ వాటర్ మనకు ఎక్కువ కాపర్ బాటిల్స్ వాడవచ్చు, గ్లాస్ బాటిల్స్ వాడవచ్చు, అందుబాటులో లేని వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా వాడవచ్చు.
ఈ బాటిల్స్ వాడడం ద్వారా, మ్యాజిక్ వాటర్‌ని మీరు వాడడం ద్వారా మీరు ఎటువంటి కోరికలైతే కోరుకుంటున్నారో స్టిక్కర్స్‌గా రాసి వాటి మీద అతికించండి. ఉదాహరణకు మీరు ఆరోగ్యాన్ని పొందాలని అనుకుంటున్నారు. మీరు ఆరోగ్యాన్ని పొందాలని అనుకుంటున్నప్పుడు, నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. అంటే మీరు ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నట్లు భావన. ఆ స్టిక్కర్స్ మీద రాసి రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు వాటర్‌ని నింపేసి ఉదయం తాగడం ద్వారా మీరు రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉన్నారో అటువంటి వాళ్ళు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ వాటర్ బాటిల్‌లో మీ అఫర్మేషన్ చెప్పి పడుకోండి. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే వాళ్ళ జీవితంలో జీవిత భాగస్వామిని ఆకర్షించాలనుకునేవాళ్ళు, ఒక మంచి కుటుంబాన్ని ఆకర్షించాలనుకునేవాళ్ళు, నేను నా ఆలోచనలకు అనుగుణంగా ఉత్తమ సంస్కారాలు గల ఒక అమ్మాయిని ఆకర్షించాను నా జీవితంలో. నా జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ చాలా అద్భుతంగా ఉంది. ఐ యామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ యూనివర్స్ అని మీరు రోజు ఇలాంటి అఫర్మేషన్ చేసుకుని ఆ వాటర్‌ని గనక తాగేటట్లయితే అదే మెడిసిన్ లాగా పనిచేసి మీ జీవితంలో యూనివర్సల్ నుంచి అటువంటి అమ్మాయిని మీ జీవితంలోకి ఆకర్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాజిక్ వాటర్ అనేది మీ జీవితంలో ఎన్నో మిరాకిల్స్‌ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం కాపర్ బాటిల్ వాడేటప్పుడు ఈ కాపర్ బాటిల్‌లో రాత్రి నిద్రపోయేటప్పుడు వాటర్‌ని పోసి 12 గంటలు గనక దీంట్లో ఉంటే మెడిసిన్ లాగే పనిచేస్తుందండి ఆ వాటర్. మీరు ఈ వాటర్‌కి కొన్ని రకాల వాక్యాలు చెప్పండి. అవి చెప్పడం ద్వారా చాలా పవర్‌ఫుల్‌గా తయారవుతాయి. అంటే నార్మల్ బాటిల్స్ కన్నా కాపర్ బాటిల్ బాగా పనిచేస్తుంది. కాపర్ బాటిల్ మన బాడీలో ఉండే మాలిక్యూల్స్‌కి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎటువంటి అఫర్మేషన్స్ చెప్పాలి దీంట్లో అంటే, ఐ యామ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ పవర్ఫుల్, నేను శక్తివంతుడిని. ఐ యామ్ హెల్దీ, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఐ యామ్ రిచ్, నేను ధనవంతుడిని. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, నేను డబ్బును ఆకర్షించే అయస్కాంతాన్ని. ఐ యామ్ క్రియేటర్, నేను సృష్టికర్తను. ఐ యామ్ హ్యాండ్సమ్, ఐ యామ్ బ్యూటీ, ఐ యామ్ ఇంటెలిజెంట్. ఇటువంటి వాక్యాలు మీరు చెప్పి మీ వాయిస్ ఫ్రీక్వెన్సీని ఈ వాటర్లోకి గనక పంపించిన తర్వాత దాన్ని మూసేసి మీరు ఉదయాన్నే లేచిన తర్వాత తాగండి. మీరు ఏవైతే అఫర్మేషన్స్ చెప్పారో అవన్నీ మీ జీవితంలోకి నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ మ్యాజిక్ వాటర్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు నీళ్లు తాగేటప్పుడు మీరు ఎటువంటి భావంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించి తాగండి. స్పీడ్గా తాగొద్దు. మీ కోరికలు మీకు అవి చెప్పడం ద్వారా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఒక్కసారి అవి యాక్టివేట్ అవుతాయి. మీరు ఆరోగ్యం గురించి ఆకర్షించాలనుకుంటున్నారా? రిలేషన్స్‌ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? మీ కెరియర్‌కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా? మనీకి సంబంధించిన అవకాశాలు ఇంకా మీ వైపు పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా? ఇలా ఎటువంటి అవకాశాలైనా వాటర్ ద్వారా అద్భుతంగా మీ వైపుకు తీసుకురావచ్చు. ఓకే. అయితే సార్ యాజ్ ఎ యోగా గురు ఇంకొక క్వెషన్ అడుగుతాను సార్. ఇప్పుడు మీరు కాపర్ బాటిల్ పట్టుకున్నారు. సో సాధారణంగా నేను విన్నాను, ఇది వాస్తవమో కాదో నాకు తెలీదు. ఒకసారి మీరే చెప్పాలి. కాపర్‌లో వాటర్ ప్రతిరోజు 1 లీటర్‌కి మించి ఎక్స్‌ట్రా తాగకూడదు అని విన్నాను. ఇది వాస్తవం అంటారా? తాగొచ్చండి. తాగొచ్చా? తాగొచ్చు. కాపర్ బాటిల్ అనేది చాలా మంచిది. తాగొచ్చు. ఎవరికైతే బాడీలో సాధారణంగా ఓవర్ హీట్ ఉంటుందో అటువంటి వాటికి మెడిసిన్ లాగే పనిచేస్తుంది. దీంట్లో వాటర్ వేయడం ద్వారా కూలింగ్ నేచర్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీ బాడీలో ఉండే వాటర్‌కి దీంట్లో ఉండే మాలిక్యూల్స్ 2 అట్రాక్షన్ ద్వారా మీకు మెడిసిన్‌గా పనిచేస్తాయి. ఈ వాటర్ తాగొచ్చు. ఓకే. ఎన్ని లీటర్స్ అయినా తాగొచ్చు. తాగొచ్చు. 2, 3 లీటర్స్ అట్లా లాట్ కూడా తాగొచ్చు. తాగొచ్చు. ఓకే. రోజు ప్లాస్టిక్‌లో పెట్టి వాటర్ తాగుతున్నప్పుడే లేని ఇబ్బంది కాపర్‌లో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది చెప్పండి? ఎగ్జాక్ట్‌లీ. అయితే సార్ సీజన్ బట్టి కూడా మనం ఒకసారేమో ఇత్తడి బిందెలో వాటర్ తాగుతాం. ఒకసారేమో రాగివి. సో ఇట్లా ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్కలా కదా! ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ గదా! మరి సమ్మర్ దేంట్లో ఎక్కువ తాగడం మంచిదంటారు? కాపర్‌లో తాగడం చాలా ఉత్తమం. సమ్మర్ మొత్తమా? ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు. ఇప్పుడున్న జనరేషన్‌లో మీరు గమనించండి. అబ్బాయిలలో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమ్ రావడం కానీ, అమ్మాయిలలో పీసీఓడీ ప్రాబ్లమ్ రావడానికి ముఖ్య కారణం ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగడమే. చాలా 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 బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. మ్యాజిక్ వాటర్ గురించి ఉన్న మ్యాజిక్స్ ఏంటో చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సో చూసారు కదా అసలు అంటే మ్యాజికల్ వాటర్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఇంకా ఇన్‌డెప్త్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏ బాటిల్‌లో తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకి మొత్తం టోటల్ మనకు కావాల్సిన ప్రతి సక్సెస్ మన లైఫ్‌లో రావాలంటే ఏం చేయాలి?
మనం వాటర్ని ఎలా తాగాలి, ముఖ్యంగా కాపర్ బాటిల్ మ్యాజికల్ వాటర్ని ఎలా తాగాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా విశ్వక్సేన్ గారు. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామని, మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరి విశ్వక్సేన్ గారు నిర్వహించేటటువంటి ఆన్లైన్ క్లాసెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. జూమ్ క్లాస్ కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. లేదంటే విశ్వక్సేన్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.